బొల్ల బ్రహ్మనాయుడు వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకుడు. ఇతను బాగోతాలు చూస్తే భయం వేస్తుంది. ఇతనికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇతను తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నాడు. మళ్ళీ ఇతను అరెస్ట్ చేసింది ఆంధ్ర పోలీసులు కాదు. ఆంధ్ర పోలీసులు అయి ఉంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అనో, అక్రమ కేసులను, వేధింపులను ఏదో ఒకటి వైసీపీ మాట్లాడుకునేది. కానీ ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేసింది తెలంగాణ పోలీసులు. మళ్ళీ ఇతన్ని అరెస్ట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇతను తమిళనాడు కాంచీపురంలో దాక్కుంటే ఇతన్ని కష్టపడి ఫైండ్ అవుట్ చేసి అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసుకొని తీసుకొచ్చారు. మొత్తానికి ప్రస్తుతం ఇతను తెలంగాణ పోలీసులు అదుపులో ఉన్నారు. ఇవాళ కోర్టు ముందుకు పంపిస్తారు. కోర్టు రిమాండ్ విధించడానికి అయితే అవకాశం ఉంది. మొత్తానికి జైలు పాలవబోతున్నాడు. ఇతని మీద ఉన్న అభియోగం ఏంటంటే, గండిపేట దగ్గర, హైదరాబాద్ గండిపేట దగ్గర 10 ఎకరాల ప్రభుత్వ భూమిని, అది ప్రభుత్వ భూమి, దాన్ని క్రమబద్ధీకరించినట్టుగా తప్పుడు జీవోలు క్రియేట్ చేసి ఆ ల్యాండ్కు సంబంధించి తప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ క్రియేట్ చేసి వేరే వాళ్ళకి అమ్మే ప్రయత్నం చేశాడట. ఒక్కొక్క ఎకరం 150 కోట్లకు పైన ఉంటుందట. మొత్తం 1500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 10 ఎకరాల ప్రభుత్వ భూమిని తప్పుడు జీవోలు క్రియేట్ చేసి, తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి వేరే వాళ్ళకి అమ్మే ప్రయత్నం చేశాడు అనేటువంటిది అతని మీద నమోదైనటువంటి కేసు. ఇక అతన్ని అరెస్ట్ చేశారు. అతను అడ్వకేట్ రామారావు అనే అతను అరెస్ట్ చేశారు. ఇతను అంటే హైదరాబాదులో భూమి బయటపడింది రెవెన్యూ అధికారి కంప్లైంట్ మేరకు. కానీ ఇతను వినుకొండ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు కదా. గతంలో 2019 నుంచి 2024 మధ్య అతను వినుకొండ ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ వైసీపీ అధికారంలో ఉంది. అప్పుడు అడ్డు అదుపు లేదు. దాదాపు 500 ఎకరాలు ఇలా కబ్జా చేశాడు అనేది అతని మీద ఉన్న ఆరోపణ. వినుకొండలో 500 ఎకరాలు, హైదరాబాదులో ఇప్పుడు కనపడింది 10 ఎకరాలు. ఇంకా ఇతను సంబంధించిన వ్యవహారాలు చాలా బయటికి రావాల్సిందంటారు. మరి సరే, మొత్తానికైతే బొల్ల బ్రహ్మనాయుడు జైలు పాలవుతున్నాడు. ఇదివరకు మనం చెప్పుకోవాలి. ఇతని భూ కబ్జాల మీద, ఇతని మీద వస్తున్న ఆరోపణల మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.